హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కొద్దిగా వంకాయలు తీసుకుని ఈ విధంగా కోసుకుని వాటర్లో వేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకుని బాందీ పెట్టుకుని బాందీ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వేరుశనగలు వేసి దోరగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాందీలో కొద్దిగా నువ్వుపప్పు, జీడినూక, జీలకర్ర, వాము కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, టమాటా కూడా కోసుకోవాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి. దానిలో ముందుగా మనం కోసుకుని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా కూడా వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్లో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచి చిన్న పన్నీర్ ముక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని బాందీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి. ఈ విధంగా గోల్డిష్ కలర్లోకి రావాలి. ఈలోపు మనం బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన శనగపిండిని కలుపుకుందాం. 2 కప్పుల శనగపిండి, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. అలా కలిపిన దాన్ని 5 నిమిషాలు పక్కన ఉంచుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఒకసారి వాటర్ వేసి ఉడకనివ్వాలి. 70% ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్లో పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకొని ఆ కలిపిన మిశ్రమాన్ని మనం ఉడికించిన వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకొని గ్యాస్ వెలిగించుకుని బాందీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయని శనగపిండిలో ముంచి వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా వేగినటువంటి వంకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ప్లీజ్.